శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ భారతీతీర్థస్వామి జననం ప్రథమ భాగము. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తంగిరాల వెంకటేశ్వర అవధానులు గారు ఆంధ్రప్రదేశానికి చెందిన సనాతన ధర్మపరాయణుడైన ఒక బ్రాహ్మణోత్తముడు. ఈయన సనాతన వైదిక సాంప్రదాయములో అధిక శ్రద్ధగల వంశంలో జన్మించినవారు. వీరిది కుత్సస గోత్రము. ఆపస్తంభ సూత్రము. తంగిరాల సుబ్బయ్య గారు, సుందరమ్మల గారు వీరి మాతాపితరులు. బాల్యం నుంచి ఈయన ఆధునిక భోగభాగ్యాల వైపు దృష్టి మరల్చక తమ సుశాఖ అయిన కృష్ణ యజుర్వేదాధ్యయనాసక్తులయ్యారు. వైదిక వృత్తిలో గౌరవాన్వితుడుగా మసలుచూ దురాశకు లోనుగాక నిరాడంబరమైన జీవితం గడుపుతూ ఈయన తమ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించేవారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని మిన్నెకల్లు గ్రామ వాస్తవ్యులు. కౌండించి సగోత్రజులైన బ్రహ్మశ్రీ వేదమూర్తి కోట బ్రహ్మయ్య గారి కుమార్తె అయిన శ్రీమతి సౌభాగ్యవతి అనంతలక్ష్మను వివాహమాడారు. ఈ దంపతులు ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో పల్నాడు తాలూకాలో నాగులేరు అనే నదీ తీరంలో ఉన్న అలుగుమల్లెపాడు గ్రామంలో నివసించేవారు. శ్రీమతి అనంతలక్ష్మ గారు అతిథి పూజా నిరతురాలైన మహాసాధ్వి. ఆ గ్రామంలో వాళ్ళందరూ ఆ దంపతుల ఎడ మంచి గౌరవభావంతో ఉంటూ వారితో ఏదో విధంగా సంబంధం పెట్టుకొనటం తమ భాగ్యమని భావించేవారు. భగవద్ అనుగ్రహం చేత ఆ దంపతులకు 4 కుమార్తెలు జనించారు. కానీ అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేని వారికి ఉత్తరగతులు లేవు అనే శాస్త్రోక్తిని స్మరిస్తూ ఆ దంపతులు పుత్రుడు కలగనందుకు వాపోయారు. ఆ దంపతులు వసించు గ్రామమునందు భవానీశంకర దేవాలయం ఉంది. శ్రీ అవధాని గారు ప్రతిరోజు నాగులేరులో స్నానం చేసి ఆ ఈశ్వర దేవాలయానికి వెళ్ళి 1 సంవత్సరం పాటు ప్రతిరోజు ఆ శివలింగానికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. శ్రీరుద్రం గొప్ప శక్తిగల మంత్రం. దానితో శ్రద్ధాపూర్వకంగా అభిషేకం చేసే భక్తులను శివుడు తప్పక అనుగ్రహిస్తాడని, శివుడు ఆశుతోషుడని శాస్త్రాలు చెబుతున్నాయి. అవధాని గారు తమ వ్రతం పాటించడం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపలేదు. కొంతకాలం తరువాత శ్రీ అవధాని గారు తమ నివాసం మచిలీపట్నానికి మార్చారు. అక్కడ ఆయన గొప్ప భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవరాత్రోత్సవం జరిపారు. నాకు కుమారుడు పుడితే వానికి రాముల వారి పేరు పెడతానని శ్రీరామునికి మొక్కుకున్నారు. శ్రీమతి అనంతలక్ష్మ ఆంజనేయుడిని ఆరాధిస్తూ కుమారుడు పుడితే వానికి ఆంజనేయుని పేరు పెడతానని మొక్కుకున్నది. ఒకరోజు తెల్లవారుజామున ఆమెకు ఆంజనేయస్వామి స్వప్నంలో కనపడి 3 మామిడి పండ్లు అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. మర్నాడు ఉదయమే ఆమె ఆ ఆనందకరమైన వృత్తాంతం భర్తకు చెప్పింది. వాళ్లకు కానీ ఆ స్వప్న వృత్తాంతం చెప్పగా విన్న ఇతరులకు కానీ 3 మామిడి పండ్లు ఇవ్వటంలోని అంతరార్థం తెలియలేదు. భూలోక, స్వర్గలోక, పాతాళలోకాలను అతిక్రమించగలిగిన మహాపురుషుడు అనంతలక్ష్మకు పుత్రుడుగా అవతరించనున్నాడని ఆంజనేయుని అభిప్రాయమా, లేదా శివరామ ఆంజనేయుల అనుగ్రహం చేత వైరాగ్యము, ధర్మనిరత, వక్తృత్వము అనే 3 ఉత్తమ గుణాలున్న పుత్రుడు జనించనున్నాడని అభిప్రాయమా, లేదా ఆమెకు శిశువుగా 1 జన్మ, ఉపనయనానంతరం బ్రహ్మచారిగా 2వ జన్మ, చివరికి సన్యాసిగా 3వ జన్మ కలగబోయే పుత్రుడు పుట్టనున్నాడని అర్థమా? ఆ స్వప్నం యొక్క లేదా దివ్య దర్శనం యొక్క అంతరార్థం
ఏమైనా ఆ అనుభూతి కలిగిన కొంతకాలానికే అనంతలక్ష్మమ్మ గర్భవతి అయింది. ఖరనామ సంవత్సరం చైత్రశుద్ధ పంచమి నాడు షష్ఠీ గడియలలో 11/4/1951 పరమేశ్వరుడు అనంతలక్ష్మి అవధానుల పుత్రుడుగా అవతరించాడు. ఆ దంపతులు తాము మొక్కుకున్న ప్రకారం ఆ పిల్లవానికి సీతారామాంజనేయులు అనే నామకరణం చేశారు. ఆ శిశువు 1 సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు శ్రీ అవధాని గారు తమ నివాసం మచిలీపట్నం నుంచి నరసరావుపేటకు మార్చారు. సుకుమారుడైన ఆ శిశువు తన చిరునవ్వులతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ అతనిని చాలా గారాబంతో చూచేవారు. శ్రీమతి అనంతలక్ష్మమ్మ దివ్యమాత అయిన యశోదాదేవి వలె ప్రవర్తించవలసి వచ్చింది. ఒకనాడు ఉదయం 5 గంటలకే మేల్కొన్న శ్రీమతి అనంతలక్ష్మమ్మ తన పక్కలోనే పడుకొని ఉన్న శిశువు వైపు చూచింది. అప్పుడు ఆమెకు ఒక అత్యద్భుతమైన దృశ్యం కనపడింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ పిల్లవాని సుందరమైన ముఖం మీద వర్తులాకారమైన ఒక ప్రకాశం వ్యాపించి ఉన్నట్లు ఆమెకు కనపడింది. వాతావరణమంతా ప్రశాంతంగా ఉంది. మందమారుత తరంగాలు వీస్తున్నాయి. తల్లి ఆ అద్భుత దృశ్యం నుంచి తన చూపులు మరల్చజాలక నిశ్చలంగా అలాగే కూర్చుని ఉండిపోయింది. మెల్లగా ఆ జ్యోతిర్మండలం తిరోహితమైంది. దానితో తల్లి మామూలు స్థితికి వచ్చింది. అదంతా ఏమిటో ఆమెకు ఆ సమయంలో తెలియకపోయినా ఆమె నిజంగా అదృష్టవంతురాలు. జన్మ ఎత్తి లౌకిక వ్యవహారాలతోనే జీవితం గడిపే మామూలు మనిషి వంటివాడు కాడు తన పుత్రుడు అనే విషయం ఆమెకు తెలియదు. తన నిర్దుష్టమైన నడవడికతో, వైరాగ్యంతో, దివ్యశక్తితో పవిత్రమైన ఈ భారతభూమి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఇతడు పెంపొందించనున్నాడనే విషయం ఆమెకు తెలియదు. అచరకాలంలోనే ఆశ్చర్యకరమైన ఈ వార్త అంతటా వ్యాపించడంతో అతడు సాధారణ బాలుడు కాడు అని అందరూ తెలుసుకున్నారు. 3 సంవత్సరాలు కూడా నిండకుండానే ఈ బాలునిలో ఉన్న సహజమైన భక్తిభావాన్ని చూచి తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడ్డారు. ఒకరోజున పిల్లవాడు విపరీతంగా ఏడవటం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు కానీ మరెవ్వరు కానీ ఆ ఏడుపును ఆపలేకపోయారు. అప్పుడు తల్లిదండ్రులు వానిని వారి ఇంటి దగ్గరలోనే ఉన్న దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. దేవాలయంలో ప్రవేశించిన మరుక్షణంలో తమ ముద్దు బిడ్డడు ఏడుపు ఆపివేయటం చూచి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. గంటల కొలది సాగిన ఆ ఏడుపు వెంటనే ఆగిపోవటమే కాకుండా దీని స్థానంలో మరొక ఆశ్చర్యకరమైన పని ప్రారంభమైంది. శ్రీ ఆంజనేయులు తదేక దీక్షగా భగవంతుని చూస్తూ అతి శ్రద్ధతో శంభో శివశివ సాంబ శివశివ అని మధురస్వరంతో శివనామోచ్చరణం చేయటం ప్రారంభించాడు. శివుడు అనుగ్రహించిన ఈ అత్యద్భుత వరప్రసాదంలో ఈ విధంగా మరొక లీలను చూస్తున్న తల్లిదండ్రుల మనస్సులో కలిగిన భావాలను వర్ణించటానికి మాటలు చాలవు. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.